బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. యుద్ధ వాతావరణం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్ఓసి దగ్గర పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత బలగాలపై కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. వరుసగా మూడో రోజు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని తుత్మారి గలీ, రాంపూర్ సెక్టార్లో కాల్పులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. పాక్ కాల్పులకు ధీటుగా స్పందిస్తోంది భారత్. పాక్ చర్యలను పసిగట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చర్యలు చేపడుతోంది. అప్రమత్తంగా వ్యవహరిస్తోంది, అలర్ట్గా ఉంటుంది. బార్డర్లో కాల్పుల నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అనేక రకాల ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు, ఖచ్చితంగా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్తోంది. బార్డర్లో జరుగుతున్నటువంటి కాల్పుల నేపథ్యంలో పాక్ చర్యలను పసిగట్టి పాక్ చేస్తున్నటువంటి స్టెప్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత బలగాలు. సో పాక్ చర్యలను మొత్తం ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసిందనే చెప్పొచ్చు. పాక్ చర్యలను పసిగట్టి అక్కడ ఉన్నటువంటి కాల్పులను ధృవీకరిస్తోంది భారత రక్షణ శాఖ. శనివారం అర్ధరాత్రి కాల్పులు జరిపినట్లు కూడా వెల్లడించారు. సో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ అలాగే పాక్ మధ్య యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాము, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ కూడా స్పష్టం చేయడం జరిగింది. అటు భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మనకి అష్టదిగ్బంధం అయితే చేయడంతో పాక్ వెన్నుల్లో వణుకు పుడుతోందని చెప్పొచ్చు. ఒకవైపు మనం చూస్తున్నాము, ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం కూడా ఒకవైపు రాజీనామా చేస్తుంది. త్వరలోనే కూడా కాళ్ళ బేరానికి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారత బలగాలపై కాల్పులకు తెగబడినట్లుగా కనిపిస్తోంది. పాక్ సరిహద్దులో మరోసారి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఎల్ఓసి దగ్గర ప్రజెంట్ పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. భారత్ బలగాలపై కాల్పులు కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి మనము విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. రాంపూర్ సెక్టార్లో కాల్పులు జరుగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని తుత్మారి గలీ దగ్గర మనం కాల్పులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే పాక్ కాల్పులకు ధీటుగా స్పందిస్తోంది భారత్. क्या बंदे से तो मारा नहीं, अब नहीं बंदे क्या दिखाएगा, क्या बंदे से तो मारा नहीं, अब नहीं बंदे क्या दिखाएगा, क्या बंदे से तो मारा नहीं, अब नहीं बंदे क्या दिखाएगा, क्या बंदे से तो मारा नहीं, अब नहीं बंदे क्या दिखाएगा, क्या बंदे से तो मारा नहीं, अब नहीं बंदे क्या दिखाएगा, क्या రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఆర్మీ సైన్యం ఒక్కొక్కరు కూడా యుద్ధానికి రెడీ అవుతున్నారు. వెపన్స్ తీసుకొని ఎక్కడికక్కడ బలగాలందరూ కూడా కలిసి ఒక్కసారిగా తెగబడినట్లుగా కనిపిస్తోంది. భారత బలగాలపై కూడా కాల్పులకు తెగబడ్డాయి పాక్ ఒక్కసారిగా. మరి మనం అక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వరుసగా మూడో రోజు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్షణమైన యుద్ధం గట్టుగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడైతే పహల్గాం దాడికి సంబంధించినటువంటి అత్యంత కీలక ఆధారమైనటువంటి ఓ వీడియో కూడా ఇప్పుడు మన ఎన్ఐ చేతికి వచ్చింది. బైసరన్ వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాని నేపథ్యంలోనే దాని దృష్ట్యానే ప్రజెంట్ కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కుని మొత్తాన్ని చిత్రీకరించినట్లుగా ఇవన్నీ రకరకాల వీడియోలు ఆధారంగానే ఇవాళ యుద్ధం ముందుకి పర్యాటకులను చంపేందుకు కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపినటువంటి మరణ హోమానికి సంబంధించిన
సంబంధించినటువంటి అంశంపై దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలోనే ఒక కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు టెర్రరిస్టులు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు, ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లారు, ఎలా ఉగ్రవాదులందరూ కూడా పహల్గాం చేరుకునేందుకు దాదాపు ఎన్ని గంటలు ట్రెక్కింగ్ చేశారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఇవాళ ఆర్మీ మొత్తం సిబ్బందిని కూడా వెనక్కి రప్పించి ఇవాళ మనం యుద్ధ ప్రకటన చేసింది. సో కంటిన్యూస్గా యుద్ధం కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రధాని మోడీ కొన్ని ఎన్నో రకరకాల ఆదేశాలు జారీ చేశారు. ఎలా ముందుకెళ్లొచ్చు అనే దాని మీద కూడా స్పష్టం చేశారు. కాశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకే ఉగ్రదాడి పహల్గాం ఘటనపై మన ప్రధాని మోడీ కూడా స్పందించడం జరిగింది. మనసులో మాట చెప్పారు ఆయన. ప్రతి నెల అక్కడ నిర్వహించేటువంటి కొన్ని మన్ కీ బాత్ కార్యక్రమం దానికి సంబంధించి ఎపిసోడ్లో కూడా ఆయన కొన్ని విషయాలను వెల్లడించారు. కాశ్మీర్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. శాంతిని స్థాపించేందుకు భారత ప్రభుత్వం ఎన్నో రకాలుగా కృషి చేస్తుంది. ఇటు పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, అన్ని రకాల టెన్నెల్స్ కావచ్చు, ట్రైన్కి సంబంధించి అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. టూరిస్టులు పాపం వచ్చి అమాయకులను వాళ్ళు ఉగ్రదాడులు చేయటం వల్ల ఇవాళ 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి దానికి సంబంధించి యుద్ధ ప్రతిపాదికన కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా పాక్ ప్రజెంట్ భారత బలగాలన్నీ కూడా ఒక్కసారిగా మోహరించిన నేపథ్యంలో మరి సరిహద్దులో హై బార్డర్లో హై టెన్షనే కనిపిస్తోంది. వరుసగా 3వ రోజు కాల్పులైతే కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కూడా కీలక చర్యలకు ఉపక్రమించింది. వీటిని జీర్ణించుకోలేని పాక్ నేతలు భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి పాక్ సైన్యం నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంట దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 3వ రోజు కాల్పులు కొనసాగుతున్నాయి. రాంపూర్ సెక్టార్లో విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి. పాక్ కాల్పులకు ధీటుగా స్పందిస్తోంది భారత్ ధీటుగా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ చేస్తున్నటువంటి ఉద్రిక్తతని ఒక్కసారిగా పాక్ వెనక్కి అడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ భారత బలగాలు మన ఎంపవర్మెంట్ ఎక్కువగా ఉండటంతో పాకిస్తాన్ వెనుకడుగు వేసే పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అనే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ పాక్ అయితే అక్కడ మన కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర వరుసగా రాజీనామాలు కొనసాగుతున్నాయి. కొంతమంది వెనక్కి వస్తున్నారు. ఇంకా రాజీనామా చేయకపోయినా కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఎప్పుడైతే ప్రధానమంత్రి మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అప్పటి నుంచి వరుసగా ఈ ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఎల్ఓసి వెంట దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతున్నటువంటి నేపథ్యంలో బార్డర్లో విపరీతమైనటువంటి కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇలా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ సైన్యానికి ఇచ్చినటువంటి ఏదైతే సెలవులు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అటు జమ్మూ కాశ్మీర్లోని భారీ సైన్యాన్ని మోహరించింది భారత ప్రభుత్వం. ఒక్కసారిగా భారత బలగాలు అన్నీ కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఏ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా అలర్ట్ అయిపోయి బార్డర్లో ప్రజెంట్ పోటీకిగా దిగుతూ ఉన్నారు. మనం దానికి సంబంధించి చూస్తున్నాము. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి వేళ ఢిల్లీలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రక్షణ మంత్రికి సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ అలాగే సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అవ్వటం కూడా మనం చూసాము. ఎలాంటి చర్చలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలతో ముందుకెళ్లాలనుకుంటున్నారు, పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు తీసుకుంటున్నటువంటి చర్యలు, సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల గురించి ఎలా ముందుకెళ్లాలి అనే దాని గురించి చర్చించినట్లు కూడా సమాచారం అందుతోంది. మరోవైపు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి కూడా నార్త్ బ్లాక్కు చేరుకున్నారు. సరిహద్దుల్లో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి వేళ ఈ వరుస భేటీలకు ప్రజెంట్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని తుత్మారి గల్లీ దగ్గర అలాగే రాంపూర్ దగ్గర మనం చూస్తూ ఉన్నాము. రాంపూర్ సెక్టార్లో కూడా కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రజెంట్ చూడొచ్చు. భారత బలగాలు ఒక్కసారిగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. భారత బలగాలు ఇటువైపు నుంచి అలాగే పాక్ కాల్పులకు ధీటుగా స్పందిస్తూ ఉంది. ఇటు భారత్ పహల్గాంలో దాడిని చూసిన తర్వాత ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై కూడా భారత ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. వీటిని డైజెస్ట్ చేసుకోలేనటువంటి పాక్ నేతలు భారత్పై అక్కసు వెళ్ళకక్కుతున్నారు. ఒకవైపు రాజీనామా లేఖలైతే కొనసాగుతున్నాయి, ఒకవైపు ఎంతో మేకపోతు
దున్నపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది, ప్రగల్భాలు పలికింది. మా వైపు అణుబాంబులు ఉన్నాయి, మా వైపు యుద్ధ వెపన్స్ ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు యుద్ధానికి చేయాల్సినటువంటి సామాగ్రి, యుద్ధానికి కావాల్సినటువంటి వెపన్స్ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి, మేము యుద్ధం చేయలేము. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు అమెరికా యుద్ధం, ఒకవైపు భారత్ గనక పాకిస్తాన్ యుద్ధంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు బలి అవ్వటం ఖాయమని వాళ్ళకు తెలుసు కాబట్టే వాళ్ళు ముందుకు రావటం లేదు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆర్మీ చీఫ్ ఇస్తున్నటువంటి ఆదేశాలను పాల్గొనట్లేదు, ఆదేశాలను ఉపక్రమిస్తూ ఇవాళ తీసుకున్నటువంటి డిసిషన్. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం బార్డర్లో అటు భారత్ దెబ్బకు పాక్ అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది, అష్ట దిగ్బంధనం చేస్తూ ఉంది. పాక్ని ఎక్కడికి వెనక్కు వెళ్ళనీయకుండా, ఇటు ముందుకు రానియకుండా ఒక్కసారిగా అష్ట దిగ్బంధం చేయడంతో పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని చెప్పొచ్చు భారత్. क्या दिखाएगा? क्या बंदे थे तब मारा नहीं, अब है नहीं बंदे। क्या दिखाएगा? क्या बंदे थे तब मारा नहीं, अब है नहीं बंदे। क्या दिखाएगा? क्या बंदे थे तब मारा नहीं, अब है नहीं बंदे।